వివాహానికి ముందు అలాగే భర్త మరణించిన తర్వాత మహిళ సంపాదించిన ఆస్తులు మహిళగా ఉంటాయి. ఆమె పునరావం చేసుకున్న, దత్తత స్వీకరించిన, మరణించిన ఆస్తి ఒక స్వయంగా వదులుకున్న ఆమె ఆస్తిని కోల్పోతుంది. స్త్రీధనం అనేది నిజంగా స్త్రీధనంగా పూర్తిగా హక్కులు లేవు. మొదటి సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఎక్స్పర్ట్ లా ప్రోగ్రాంలో ఇటీవల కాలంలో మహిళల గురించి, వాళ్ళకి ఉన్న రక్షణ గురించి, ఉన్న చట్టాల గురించి చాలా తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని పాతకాలం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అసలు ఎలా ఉండేవి కూడా కొంత తెలుసుకుందాం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎలా ఉందని చెప్తున్నాం, పూర్వకాలం ఎలా ఉండేది చెప్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లోంచి ఈనాటి చట్టాలు వచ్చాయి, అప్పటి రోజుల్లో మహిళలు ఏ రకంగా ఇబ్బందులు పాలవుతూ వచ్చారు, వాళ్ళ ఆ ఇబ్బందులు తొలగిస్తూ కొత్తగా మనం స్వాతంత్రం చేసే మహిళలకు ఏ రకంగా రక్షణ ఏర్పడింది, ఏ రకంగా చట్టాలు చేయబడ్డాయి, ఆ రకంగా మహిళలకు రక్షణ చేకూరుతూ చట్టం ఇచ్చారని కూడా తెలుసుకుంటున్నాం. ఈ రోజున పూర్వకాలంలో ఇలా ఉండేది. ఈ పూర్వకాలంలో మహిళల ఆస్తి గురించి, స్త్రీధనం, మనం స్త్రీధనం అనే వాడు తరచుగా వింటుంటాం. ఈ మహిళల ఆస్తి గురించి, దాని గురించి ధర్మశాస్త్రాల్లో మహిళల ఆస్తి గురించి ఏం చెప్పారు అనేది. అయితే ఈ ధర్మశాస్త్రాల్లో, మనుస్మృతుల్లో మహిళల ఆస్తి గురించి రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఒకటని లేదు, ఒక్కొక్క స్మృతి శాస్త్ర గ్రంథాల్లో ఒక్కొక్క రంగం మహిళల ఆస్తుల గురించి, వాళ్ళ రక్షణ గురించి చెప్పడం జరిగింది. అన్నిట్లో ఒకటేలాగా ఇప్పుడు మన రాజ్యాంగంలో చెప్పినట్లుగా స్పష్టంగా ఒకటే అంటూ లేదు. అప్పుడు ఒక్కొక్క దాని ప్రకారం ఒకలాగా, అంటే ఒక్కో చోట ఒకలాగే చేయడం జరిగింది ఆ రోజుల్లో. కానీ అవన్నీ దాటుకుని ఈ రోజున మహిళలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగించేట్లుగా వచ్చాయి. మనం అందుకే అవన్నీ మనం తెలియజేస్తున్నాం. స్త్రీధనం అని అంటుంటాం. స్త్రీధనం అంటే ఏంటి? ఆ రోజుల్లో ధర్మశాస్త్రాల్లో ఉన్న రోజు, స్మృతులు అని ఉన్న రోజుల్లో మనుస్మృతి, రంగా స్మృతులు రకరకాల గురించి వింటున్నాక పేర్లు ఉంటాం కదా, వాటి స్మృతి. ఇప్పుడు మనుస్మృతిలో కూడా స్త్రీధనం గురించి కొంచెం చెప్పారు. అలా వాటి స్త్రీధనం అంటే ఏంటి, ఏ రకంగా ఉంటుంది. ఈరోజు కొద్దిగా ఊరికి ఈ ఎపిసోడ్లో వాటి గురించి కొంచెం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో వచ్చి మనం చెప్పుకుంటున్నాం. కానీ అసలు పూర్వకాలం ఎలా ఉండేది మహిళల పరిస్థితి, ఎంత దయనీయంగా ఉండేది, ఎలా ఉండేది, అసలు మహిళలకు ఆ రోజు గుర్తింపు ఉందా లేదా, మహిళలు ఒక మనిషిగా చూశారా లేదా, మహిళలకి రక్షణ ఏ రంగా ఉండేది, వాళ్ళకి ఏ రంగా ఉండేది అనేది గురించి కొంత మనం తెలుసుకున్నాం. స్త్రీధనం, ఇప్పుడు మనం ఆ వర్డ్ మాత్రం వింటాం, స్త్రీధనం అని. అంటే స్త్రీధనం అంటే సొంతంగా ఉన్న ఆస్తి, స్త్రీకి సొంతంగా ఉండే ఆస్తి. హిందూ శాసనాల్లో స్త్రీధనాన్ని వేరే వేరే అర్థాలు ఉన్నాయి. స్మృతులు రాసిన వాళ్ళు మహిళలకి బహుమతుల రూపంలో లభించిన స్మృతుల్లో ఏం చెప్పారు, మహిళలకి పెళ్ళిళ్ళ సమయంలో బహుమతులుగా లభించిన వస్తువులు, నగలు, చీరలు, సారెలు, అవన్నీ కూడా పెళ్లికి ఊరేంపులో వచ్చిన కానుకలు, అవన్నీ స్త్రీధనం రాశారండి. ఇవ్వండి ఏమన్నా ధీరంగా వచ్చేసి అప్పుడు స్మృతుల గ్రంథంలో స్త్రీలకు లభించిన వస్తువులు, కానుకలకు లభించిన వస్తువులు కానివ్వండి, చీరలు కానివ్వండి, సారెలు కానివ్వండి, అలాగే వచ్చిన రకరకాల బహుమతులు కానివ్వండి, వాటి రెండుగా స్త్రీధనంగా చేశారు. అలాగే ఇక ఈ స్త్రీకి వారసత్వంగాను, కొండం ద్వారాను, భాగస్వామ్యం, ఆక్రమణ ద్వారా లభించే శాస్త్ర స్త్రీధనం కూడా వివరించారు. ఇతర ఇంకొక స్మృతిగాడైతే స్త్రీకి వారసత్వంగాను, కొండం ద్వారాను, భాగస్వామ్యం ద్వారాను, ఆక్రమించకుండా ద్వారాను, దొరకడం ద్వారాను లభించే ఆస్తులను కూడా స్త్రీధనం అని పేరు చెప్పాడు. ఇంకో దాంట్లో బ్రిటిష్ పాలనా కాలంలో అత్యున్నత ధర్మాసమైన ప్రీవీ కౌన్సిల్ ఉండే మనకి ఇప్పుడు మన సుప్రీంకోర్టు లాగా ప్రీవీ కౌన్సిల్, దాంట్లో చాలా విషయాలు చెప్తుండేవాడు. అయితే ఇప్పుడు మనకైతే చాలా స్పష్టంగా ఉంది, కానీ ఆ రోజుల్లో అంత స్పష్టంగా లేవండి చట్టాల మీద గుర్తించండి. బ్రిటిష్ కాలంలో కూడా స్పష్టంగా లేవు. ఆ ప్రీవీ కౌన్సిల్లో చెప్పిన దాంట్లో ఏం చేసిందంటే, దాంట్లో ఉమెన్స్ ఎస్టేట్ అనే ఒక వర్డ్ ఉపయోగించింది. ఈ స్త్రీధనం గురించి వాళ్ళు వాడిన వర్డ్ ఏంటంటే ఉమెన్స్ ఎస్టేట్, మహిళల ఎస్టేట్ అన్నమాట. ఆయన కొత్త విధానం ప్రవేశపెట్టింది. కన్యగా, వివాహితగా, భర్త లేని స్త్రీగా పలు దశల్లో ఆమెకు లభించిన కానుకలు స్త్రీధనం భావించారు.
అంటే ఏ రంగైనా సరే ఏ వయసులో అయినా సరే కన్యగా ఉన్నప్పుడు ఆమెకి కానుకల్లాగా వచ్చినా లేదా పెళ్ళయ్యకి వచ్చినా భర్త లేకుండా ఉన్నప్పుడైనా ఆమెకు వచ్చిన కానుకలన్నీ కూడా స్త్రీధనమే అన్నారు. అంటే ఏదో తండ్రి తీసేసుకోవడం, తల్లి తీసేసుకోవడం, అన్నదమ్ములు తీసేసుకోవడం కాదు. ఆమెకు లభించిన ఏవైనా సరే అవన్నీ కూడా స్త్రీధనం అనమాట. స్త్రీకి లభించిన కానుకలన్నీ భర్త అధీనంలో ఉండే. పెళ్ళేకి మాత్రం వస్తే స్త్రీకి లభించిన కానుకలన్నీ భర్త అధీనంలో ఉండే. భర్త మరణించిన తర్వాతే అది అసలే స్త్రీధనం అవుతుంది. ఆ రోజుల్లో ఉమెన్స్ ఎస్టేట్లో ఏం చెప్పారు, ఒకవేళ ఆమె పెళ్ళైన తర్వాత ఆమెకి ఏమైనా వచ్చినట్లయితే ఏమైనా బహుమతులు ఏమైనా కానుకలు ఆమె కూడా పురుషుల అధీనంలో ఉండేవి. అతను చనిపోతే అప్పుడే అతనికి ఆమెకి లభించే అంతవరకు లేదు. ఇంతే కాకుండా ఇది కాక మహిళ న్యాయంగా కాయ కష్టం చేసి సంపాదించిన సొమ్ము, అలాగే ఆ రోజు చాలామంది స్త్రీలు మా సంగీతం పాట పాడేవారు, గాతకచీలు చేసేవాళ్ళు. ఆ గాతకచీలు చేయడం వల్ల కానీ లేకపోతే నాట్యం, భరతనాట్యం ఇలాంటివి చేసి అలా చేసి దాని ద్వారా నృత్యం ద్వారా సంపాదించిన డబ్బులు కానీ ఇతర కార్యక్రమాల ద్వారా కానీ సంపాదించిన ఆస్తి అంతా కూడా స్త్రీధనమే. కానుకలాగా వచ్చినవే కాదు, ఆమె కష్టపడి సంపాదించేది కూడా. మా బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్ ఏం చేసింది, స్త్రీ కష్టపడి సంపాదించింది అంతా తన సొంత ఆస్తి. అప్పటికంటే ధర్మశాస్త్రాలు చెప్పిన దానికంటే కూడా ఇక వచ్చాడు కల్లా ప్రీవీ కౌన్సిల్ అంటే బ్రిటిష్ పాలనలో వచ్చాడు కల్లా మాత్రం కొద్ది స్పష్టత వచ్చింది. మహిళ తన కష్టపడి సంపాదించింది అమ్మాయిదే. అంతేగాని భర్తదో, తండ్రిదో, తల్లిదో లేదా వాళ్ళ బ్రదర్స్దో వాళ్ళకి కాదు. అంతా వివాహానికి ముందు అలాగే భర్త మరణించిన తర్వాత మహిళ సంపాదించిన ఆస్తులు మహిళకే చెందుతాయి. పెళ్లి కాకముందు ఒకవేళ అమ్మాయి ఈ రంగానే డ్యాన్సుల ద్వారా పాటల ద్వారా సంపాదించిన ఒకటి, పెళ్లి కాకముందు ఆ డబ్బులు కూడా ఆమెకు సంపాదించాయి. పెళ్ళయ్యకు కూడా ఒకవేళ ఆమె భర్త చనిపోయే కూడా సంపాదించినవ్వండి, అవి కూడా ఆమెకు. అంటే మొదటి నుంచి మహిళ కష్టపడి సంపాదించిన డబ్బు ఆమెదే. వివాహానికి పూర్వం, వివాహమైన తర్వాత భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె చేసిన ఆమె స్వయం కృషి ద్వారా సంపాదించడం కూడా ఆమెదే. అది అది ఉమెన్స్ ఎస్టేట్ ద్వారా వాటి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక వివాహ సమయంలో భర్త ఉండగా ఆమె సంపాదించిన సొమ్ము కొన్న ఆస్తులు స్త్రీధనం అవుతాయి. ఇంకా ఈ ప్రీవీ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం మగవారి ఆస్తిని వారసత్వంగా పొందిన మహిళలకు అది స్త్రీధనం కాదు. ప్రీవీ కౌన్సిల్ ఏం చేసింది, ఒకటి మగవారి ఆస్తిని వారసత్వంగా పొందితే భర్త ఆస్తి ఉంది, భర్త చనిపోయాడు, ఆమె ఆస్తి ఆమెకి వస్తే అది మహిళ స్త్రీధనం కాదు, కేవలం ఉమెన్స్ ఎస్టేటే. అది కూడా ఉమెన్ ఎస్టేట్ అని పెట్టాడు. మగవారి నుంచి ఆడవారికి ఆస్తి సంక్రమించడంలో 2 రకాల మహిళా వారసులను గుర్తించింది. ఒకటంటే వివాహం ద్వారా మహిళలకి ఆ రోజుల ప్రీవీ కౌన్సిల్ ఆడవాళ్ళకి 2 రకాలుగా ఆస్తి వస్తుంది, 2 రకాలుగా వస్తుందని చెప్పింది. మహిళా స్త్రీధనం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వివాహం ద్వారా అతని తండ్రి గోత్రంతో వివాహం ద్వారా అతని తండ్రి గోత్రంలో చేరిన వ్యక్తులు, తండ్రి గోత్రంతో వచ్చిన వాళ్ళకైతే ఆరంభం వస్తుంది. అలాగే కూతురు సోదరి అన్న కూతురుగా అదే కుటుంబంలో జన్మించిన వారు వాళ్ళకు కూడా వస్తుందని చెప్పారు. హిందూ మహిళకు ఈ ఎస్టేట్ పైన పరిమిత అధికారాలు మాత్రమే ఇచ్చారు. ఆమె ఆస్తికి సొంతదారి అయినప్పటికీ ఆమె మామూలుగా ఆ ఆస్తిని ఇతరులకు బదిలీ చేయరాదు. హిందూ మహిళలకి ఈ ఉమెన్స్ ఎస్టేట్ ఉంది కదా, పరిమిత అధికారులు మాత్రం ఇచ్చారు. ఏంటి, ఆమె ఆస్తికి సొంతదారే అయినప్పటికీ ఆ మామూలుగా ఆస్తిని ఇతరులకు బదిలీ చేయరాదు. ఉమెన్ ఎస్టేట్లో వచ్చిన ఆస్తిని ఇంకోటి బదిలీ చేయాలి. ఆమె మరణం తర్వాత ఆ ఆస్తి అంతకుముందు యజమాని వారసులకు లభిస్తుంది. అంటే ఆమె చేతిలో ఆస్తి ఉన్నంతకాలం పరిమిత అధికారాలు ఉంటాయి. అంటే ఆమెకు వారసులుగా లభించిన ఆస్తి ఆమె తన కోసం, తన భర్త వారసుల కోసం ప్రత్యేకించాల్సి ఉంటుంది. ఈ ఆస్తి నిర్వహణలో ఆమెకు పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నప్పటికీ ఆమెకు అధికారాలపై పరిమితులు ఉన్నాయి. అంటే ఉమెన్స్ ఎస్టేట్లో కూడా పూర్తి అధికారాలు ఇవ్వడం జరగల, కొంతవరకే చేశారు.
ఆ పునరావాసం చేసుకున్న, దత్తత స్వీకరించిన, మరణించిన ఆస్తి ఒకరు స్వయంగా వదులుకున్న ఆమె ఆస్తిని కోల్పోతుంది అని చెప్పారు. ఈ కోర్టు అవసరాలు ఎస్టేట్ అభివృద్ధి చేయడానికి కూతురు వ్యవహారాలు భర్త అంతే. ఒకవేళ ఈ ఉమెన్స్ ఎస్టేట్ ద్వారా అంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ టైంలో ఒకవేళ వస్తే డబ్బులు వస్తే ఈ ఉమెన్స్ ఎస్టేట్లో డబ్బుల్ని భర్త చనిపోతే ఆరంగా ఆ భర్త అంత్యక్రియలకి శ్రాద్ధం వంటి పనులు చేయడానికి వాటికి మాత్రం ఉపయోగించవచ్చు. ఆరంగా తర్వాత మాత్రం లేకుండా ఉంటుంది. అంతరికే దానికి ఆమెకి ఇలా ఉంటుంది. అంటే కొద్ది రకంగా కొద్దిగా పూర్తిగా అధికారాలు ఇవ్వలేదండి. అక్కడ కూడా మంచి స్త్రీకి ఇవ్వలేదు. అంచేత ఇవన్నీ ఈ రకంగా ఎంత బాధపడింది ఒక చెప్పాలంటే మీకు స్త్రీధనం అనేది నిజంగా స్త్రీధనంగా పూర్తిగా హక్కులు లేవు. మొదటి కేవలం మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన తర్వాతే అప్పుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాల ద్వారానే, భారతీయ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన చట్టాల ద్వారానే మహిళలకి తగిన ఆస్తి రక్షణ చేకూరుతోంది. అది అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పాల్సి వచ్చినట్టు ఇవన్నీ మహిళలకి ప్రాచీన కాలంలో కానీ బ్రిటిష్ పాలనలో కానీ ఆస్తి విషయంలో పూర్తిగా అధికారం లేదు. పూర్తి అధికారం ఎప్పుడు వచ్చింది మహిళల ఆస్తికి? కేవలం స్వాతంత్రం వచ్చిన తర్వాతే మన కొత్త చట్టాలు అది ఇవన్నీ లేకుండా పోయాయి. అంటే 1956 1956లో సెక్షన్ 14 హిందూ వారసత్వ చట్టం ద్వారా ఇక ఉన్న బాధరబంది అంతా ఇబ్బందులన్నీ పోయాయండి. దేని ద్వారా? హిందూ వారసత్వ చట్టం ఉంది చూసారా, ఆ 14 చట్టం పోయిన ఉమెన్స్ ఎస్టేట్లు రద్దయిపోయినాయి. మహిళల సంపూర్ణ అధికారాలతో ఆస్తికి సొంతదారు అయింది. స్త్రీధనం నిజంగా స్త్రీధనంగానే విజయించింది. అంచేత స్త్రీ ఆస్తి విషయంలో సెక్షన్ 14 గుర్తుంచుకోండి. ఆస్తి స్త్రీధనం విషయంలో, స్త్రీధనం అనే విషయంలో సర్వహక్కులు మహిళలకి సెక్షన్ 14 సెక్షన్ ద్వారా పూర్తి అర్హతలు అధికారాలు సంక్రమించాయి. మహిళలు తమ ధనం గురించి, స్త్రీధనం గురించి తెలుసుకోవాలంటే మీరు హిందూ వారసత్వం ఆ వారసత్వ చట్టం చూసినట్లయితే దాంట్లో హిందూ వారసత్వ చట్టం ద్వారా అంటే సెక్షన్ 4 దాంట్లో సెక్షన్ 14 ద్వారా పూర్తి అధికారాలు వచ్చాయి అని చెప్పి ప్రతి మహిళ తెలుసుకోవాల్సి అంటే వారసత్వ హక్కులు, ఆస్తి హక్కులు, స్త్రీధనం సెక్షన్ 14 అనేది చాలా అవుతాయి. మనం అంటే దీని గురించి మనం వివరాలు చాలా తెలుసుకున్నాం పూర్వకాలం ఉంది. ఇప్పుడు దీని గురించి ఈ స్త్రీధనం అనేది ఏమిటి, ఎలా ఉంటుంది అనేది దాని గురించి మనం వివరంగా ఆ వరకట్న విషయంలో ఇచ్చిన దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతకు సెలవు తీసుకుందాం. అంతకు నమస్తే, మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.